నిన్న ఢిల్లీలో కూర్చున్నటువంటి ఒక పనికిమాలిన పనికిరాని పార్లమెంట్ సభ్యుడు అరవింద్. వాడు ఏం మాట్లాడతాడో వానికి అర్థమే కాదు. ఆ తాగి మాట్లాడతాడా, తిరిగి మాట్లాడతాడా, తాగిపోతూ తిరిగిపోతూ వైన్స్ల కాడ ఉండి వైన్స్ దగ్గర తిరిగేసి, బార్ల దగ్గర తిరిగేసి, పబ్బులల్లో తిరిగేసి ఉండే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాం. పార్లమెంట్ సభ్యులను మర్చిపోతున్నాడా, లేకపోతే మతి లేకుండా మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? అరే తాగపోతే అరవింద్, అసలు నీకు తెలివి ఉందా? నీలాంటి బట్టేబాజిగాన్లు, నీలాంటి దగాకోరు దగోల్బాజీ బేకార్గాన్లు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు కావడం నిజామాబాద్ పార్లమెంట్ పదవి యొక్క ఒక దురదృష్టం. నీ కొంచెం ఇంత ఇచ్చేదే మీ నాయనని చూసి, ధర్మపురి శ్రీనివాస్ గారు చూసి నీకు ఇసుమంత అయినా కూడా మేము ఇచ్చేదిస్తాం. ఇప్పుడు అది కూడా ఇచ్చేదిలే. నీలాంటి తాగుబోతూ తిరుగుబోతూ అరవింద్ రేవంత్ రెడ్డి గారి కాలి గూటి సరిపోడు. అరే నీకేం తెలుసురా బాబు, నీకేం తెలుసని? 12 కాగానే నైట్ పబ్లలో ఉంటాడు. వారి కార్ల వైన్ బాటిల్ లెక్క ఉండదు. అరవింద్ వాడు నడిపించే కారులో ఒక వైన్ బాటలు, ఒక సోడా సీసా, 2 గ్లాసులు ఉంటాయి. ఇక వాడు కూడా మాట్లాడుతున్నాడు. ఇక మతిపోయిందా? ఎక్కడ మదం ఎక్కిందా? అసలు నీ లెక్క ఏంది, నీ పత్రం ఏంది, నీ స్థాయి ఏంది, నీ వ్యవహారం ఏంది? 2004, 2009లో బ్రోకర్ దందా చేసి నీ అయ్య పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ దగ్గర బ్రోకర్ దందా చేసి ఇప్పుడు నెలకు 4-5 కోట్ల రూపాయల అద్దెలు కిరాయిలు రాగానే మూతబడి మాట్లాడుతున్నావు. మొన్న పోటీ చేయలే, కోర్టులో ఓడిపోలే. అది నీ స్థాయి, నీ సొంత స్థాయి. అది పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నీ పార్లమెంట్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోవడమే అది నీ స్థాయి. ఇక నువ్వు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం. అసలు ఎవడరా నువ్వు? నీ స్థాయి ఏంది? ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరిట 27 లక్షల మంది నిరుపేద కుటుంబాలు కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించాలి. ప్రతి కుటుంబంలో 2-3 పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రపంచంలో, మన దేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు. కేవలం తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి మన తెలంగాణ మాత్రమే ఉంది. నీ కళ్ళు దొబ్బినాయిరా? నీ కళ్ళకు పక్షవాదం వచ్చిందా? చూరా, ఇలాంటి వాళ్ళు చెప్పుతో కూడా తక్కువనే. ఆ చెప్పు శరమాస్తుంది. అరవింద్ గారిని చెప్పుతో కొడితే ఆ చెప్పు సిగ్గుపడుతుంది, నన్ను వీణెందుకు కొట్టామని చెప్పి. ఆ స్థాయి నీది. బ్రోకర్ నంబర్ 1, చీటర్ నంబర్ 1, లోఫర్ నంబర్ 1,
సగాకోరు నంబర్ 1, బట్టేబాజీ నంబర్ 1 ఈ అరవింద్ గాడు. చీటింగ్లు చేస్తాడు, సగాకోరు పనులు చేస్తాడు, బట్టేబాజీ పనులు చేస్తాడు, లత్కోరు పనులు చేస్తాడు. మీకు ఏం మీరు తీయాలి? మీకు ఏమి ఇస్తే మీ చేతుడు వీడు. కాబట్టి అరవింద్ నువ్వు మాట్లాడే ముందు వార్డు మెంబర్కి ఎక్కువ ధర్మపురి అరవింద్ అనేవాడు ఒక గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ స్థాయి. అనుకోకుండా అనుమానాస్పదంగా పార్లమెంట్ సభ్యుడు అయిండు. రాష్ట్రంలో భారతదేశంలో రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రజల గుండెల్లో, కాంగ్రెస్ పార్టీ నాయకర్తల గుండెల్లో. నువ్వేంద్ర బాబు, నీ పత్రం లేనిది, నీ లెక్క లేదు, ఒరిజినల్ బ్రోకర్ నా కొడుకు నువ్వు. ఇక బ్రోకర్లు కూడా మాట్లాడుతున్నారు. బ్రోకర్లు పనిచేసి 2%, 3%కి తీసుకునే ఈ బ్రోకర్ అరవింద్ గారు మాట్లాడుతున్నాడు. బిడ్డ ఈసారి హైదరాబాద్ వచ్చి అనుకో, లేడీస్తో కొట్టుకుంది నేను. హైదరాబాద్ లో కాలు పెడితే చీపులతోని మహిళలతో కొట్టుకుంది నేను. ఇప్పుడు నీ గుండంతా ఎర్రపాలు మరిస్తాడు అనుకుంటావేమో. ఏదైనా మాట్లాడతాం, మమ్మల్ని ఎవరేం చేయలేరు. బిడ్డ తలుచుకుంటే హైదరాబాద్ లో తిరుగుతావా, నీ నిజామాబాద్ చూస్తాం మేము కూడా. చీపుర్లు నీ వీపుల విరగాలే, చీపుర్లు నీ వీపుల విరగాలే. అది నీ స్థాయి. గుడ్డ లేదు పోతాం, గుడ్డలు తీసిస్తారు. దంద వేసుకునే బియ్యం దంద వేసుకో, దంద ఆ బ్రోకర్ పని ఆ బియ్యం చేసుకో. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఒంటి మీద బట్టు ఉండకుండా కొత్తమని కాబట్టి చెప్తున్నాం. ముందే చెప్తాము, నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ. గ్రామ పంచాయతీలో నుండి వార్డు మెంబర్ స్థాయి కూడా నీకు కాదు. అనుకోకుండా అనుమానాస్పదంగా ఎంపీ అయినవు. స్థాయి తగ్గట్టు మాట్లాడు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే పేపర్లు వేస్తాం, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే యూట్యూబ్లో వస్తాం, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఎన్టీఆర్ టీవీలో వస్తామంటే ఆ స్థాయి నీది కాదు, ఆ స్థాయి నీకు రాదు. కాబట్టి బ్రోకర్ అరవింద్, లోఫర్ అరవింద్, తాగుబోతు అరవింద్, తిరుగుబోతు అరవింద్, నోరు అదుపులో పొదుపులో పెట్టుకో. నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా, పండ్లు ఉన్నాయి కదా అని మాట్లాడితే చీపుర్లు నీ వీపులో విరుగుతాయి. మా మహిళా నాయకులు సిద్ధంగా ఉండడం నీ వీపులో చీపులతో కొట్టికే. సమయం ఇచ్చి కొడతాం బిడ్డ, సమయం చెప్పి కొడతాం. మీ ఇంటికి వస్తాము, మీ నిజామాబాద్ ఇంటికి కూడా వస్తాం. అర్థం చేసుకొని నడువు. నెత్తి మీద బుచ్చు కూడా లేదు, మా దెబ్బలు పడితే అన్ని స్పష్టంగా కనబడతాయి. కాబట్టి ఏదో మైక్ ఉంది కదా, ఢిల్లీలో కూర్చున్నాం కదా, మా ఢిల్లీలో ఏం చేయమంటే నీకు తెలియకపోవచ్చు, ఢిల్లీలో కూడా రేవంత్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు. అరవింద్ బాబు, తమ్ముడు అరవింద్, ఢిల్లీలో కూర్చున్నాం కదా, నన్ను ఎవరేం చేయాలనుకుంటవచ్చు, ఢిల్లీలో కూడా గల్లీలో కూడా రేవంత్ అన్న ఫ్యాన్స్ ఉన్నారా బాబు. ఎవరి గురించి కోరుతారో తెలియదు, నిన్ను ఎట్లా కోరుతారో తెలియదు మరి. కాబట్టి
మాట అదుపులో పొదుపులో పెట్టుకో. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాము, చేస్తాము, ఏదో అయిపోతాము, నా గురించి మాట్లాడతారు, నా గురించి చెప్తారు అనుకుంటే చెప్పా ముందే ఆ స్థాయి నీది కాదు, ఆ స్థాయి నీకు రాదు. మాట అదుపులో పొదుపులో. నరం లేని నాలుక మాట్లాడుతూ ఉంటది. కాబట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నాము, వారి స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది అది తెలుసుకో మాట్లాడు. నీ బ్రోకర్ దందాలు, నీ లోపర్ దందాలు, నీ చిల్లర దందాలు, నీ చిల్లర మాటలు, నీ పరికరాల మాటలు అందరికీ తెలుసు. తాగకుంటే బయటికి రావని తెలుసు, పబ్బుల్లో ఉంటావని తెలుసు, పొద్దున పూట తాగుతావని తెలుసు, నీ కారులో ఎప్పుడు వైన్స్ ఉంటుంది, మందుబాటు ఉంటుంది అందరూ తెలుసు. దానికోసం పబ్లిక్ వచ్చి మాట్లాడాలా? अरविंद एक नंबर का जुआरी है और शराबी भी है. తాగుబోతు తిరుగుబోతు అని. నంబర్ 1 తాగుబోతు, నంబర్ 1 తిరుగుబోతు తెలుగు రాష్ట్రాల్లో ధర్మపురి అరవింద్ మాత్రమే. ఆ స్థాయి ఎవరు తీర్చలేరు, ఆ స్థాయిని ఎవరు పూర్చలేరు. తెలుగు రాష్ట్రాలలో ధర్మపురి అరవింద్ లాంటి తాగుబోతు తిరుగుబోతు లాంటి వ్యక్తి మనకు వెతికినా కూడా దొరకడు. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే సీనన్నా, సీఎం గారి గురించి మాట్లాడితే మా స్థాయి పెరుగుతుంది అనుకుంటే ఆకాశం మీద ఉనువేస్తే ఏమవుతుంది, వచ్చి ముఖం మీద వర్తలకు నోట పడుతుంది. ఏం మాట్లాడినాము? అవునా ఏందన్నా? ఇప్పుడు వారి ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడిండు? ముఖ్యమంత్రి వాడు మాట్లాడరా? కాదు ఆ స్థాయి మాట్లాడతారా? అంటే టిట్ ఫర్ టాటు, చెప్పు కుక్క కాదు చెప్పుతో కొట్టాల్సిందే కదా. నేనేమంటున్నా, ఇప్పుడు అరవింద్ మాట్లాడిన భాషలో, ఆయన వాడక భాషలో ఒక పార్లమెంట్ సభ్యుగా మాట్లాడుతున్నాడా? 2 సార్లు పార్లమెంట్ సభ్యు అయింది కదా, మాట్లాడుతుందా? ముఖ్యమంత్రి స్థాయి అట్లా మాట్లాడుతున్నారు ఎవరన్నా? విమర్శ చేయండి. విమర్శకు సద్విమర్శ రాజకీయంలో ఉంటుంది. కానీ ఆయన యొక్క హావభావాలు, ఆయన గురించి మాట్లాడము అంతే. ఇక నువ్వు మాట్లాడవు, మేము మాట్లాడుతున్నాం. మీరు మంచిగా మాట్లాడితే మేము చెడమో చెప్పండి. ఎట్లా మాట్లాడిండు, ఏ భాష అది? పార్లమెంట్ స్థాయిగా సభ్యుడే ఉండి ఢిల్లీలో కొంచెం మాట్లాడచ్చా? అక్కడ తప్పు కాదా? నేను కాదు నేను ఏమంటున్నానంటే, వారు మాట్లాడిన భాషకు ఇది మా సమాధానం చెప్తున్నాం మేము. మీరు సభ్యవిష చేయండి, ఏ పాఠశాల లేదు చెప్పండి, వాడికి వెళ్ళిస్తాము, డిఎం పంపుతాము, ఉపయోగాలు చదువు చేసుకుంటాం. కానీ స్టార్టింగ్ నుంచే మాట్లాడేసి రేవంత్ రెడ్డి గారిని తిట్టడము, ఆయన స్థాయి మాట్లాడము, ఆయన వ్యవహారం మాట్లాడము ఎవరుకుంటారు? ఎదుగుకుంటారు? కాంగ్రెస్ కార్యకర్తలు మేము కూడా కుంటావా? నాలాంటి కొన్ని లక్షల మంది ఉన్న కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారికి అభిమానులు. పిల్లలుగా మాట్లాడేస్తాము, వంకరుగా మాట్లాడేస్తాము. ఏందది? కాబట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పనిసరి. మీరు రా అంటే మేము పే అంటాము. నువ్వు వెండి పేట ఇస్తే మేము బంగారు పేట ఇస్తాము. ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడి ఇక్కడ ఉందా, ఇక్కడ మాట్లాడతారు అట్లా. కాబట్టి అలాంటి లోఫర్ గాన్లకు అలాంటి డాఫర్ మాట నడుస్తాయి. ఎస్, మీరు మాట్లాడే మాటకు మా సమాధానం ఇదే. మీరు మంచిగా మాట్లాడండి, మేము మంచిగా మాట్లాడతాం. మీరు మర్యాద ఇవ్వండి, మేము మర్యాద స్వీకరిస్తాం, మళ్ళీ ఇస్తాం. అత్యున్నతమైన స్థాయిలో ఉండి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ ఓర్వలేని సన్నాసులు ఏదో పిల్లలు మాట్లాడేస్తే
వీళ్ళ స్థాయి పెరుగుతుంది అనుకుంటారు. ఎంతైనా గాడిదనే ఉండొచ్చు పోలికలు, గుర్రానికి గాడిదకు ఆహబాలలో ముక్క చిరికలు ఉండొచ్చు పోలికలు, కానీ నడిచేటప్పుడు తెలుస్తుంది గాడిద ఏదో గుర్రం ఏదో అని చెప్పి. చూడండి మీరు చూడండి, గాడిద ముఖం ఒకలాగా ఉంటుంది, గుర్రం ముఖం ఒకలాగా ఉంటుంది. అర్థమని చెప్పండి, అది తిట్ట అవుతుంది ఒకటి ఇంకా గాడిద. కాబట్టి ఇది అడ్డగాడిదలు. ఈ అడ్డగాడిదలకు చేతిలో బత్తం పెట్టి ఎంకరెంట్ని కోరితే మంచి నడుస్తాయి. ఎవరినో చూసుకొని ఏదో మాట్లాడేసి ముఖ్యమంత్రి నుంచి మాట్లాడతాము, వ్యవహారంగా మాట్లాడతాము, పిల్లలుగా మాట్లాడేస్తాము అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరు, వ్యక్తిగతంగా ఊరుకోరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యక్తిగత అభిమానులు ఉన్నారు. నేను ఢిల్లీ కూర్చొని మాట్లాడితే ఢిల్లీ ఉన్నారు నాయన, తెలియదు విషయం మీకు, మర్చిపోయాడు పిచ్చాడు. నేను ఢిల్లీ కూర్చున్నా, ఢిల్లీలో కూడా ఉన్నారు అమ్మాయిలు రేవంత్ రెడ్డి గారికి, ఎవరు తెలియదు. ఇప్పుడు నేను ఢిల్లీ కూర్చొని మాట్లాడుతున్నాను, ఎవరు అంటే మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్పిండు, మంచి చేసే వారికి అమ్మాయిలు ఎక్కువ అని చెప్పి. అక్కడక్కడ కాదు ఎక్కడెక్కడో ఉంటారని చెప్పి ఉన్నారు. కాబట్టి స్థాయిని మించి మాట్లాడి మీ స్థాయిని పెరుగుతాం అనుకుంటే ఇది రాజకీయం చేసే వ్యవహారం కాదు. కాబట్టి అన్నట్టుగానే కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పనిసరిగా ఆ భాషకు మా భాషకే సమాధానం చెప్తున్నాం.